రుణమాఫీపై సర్కారు కసరత్తు తుది దశకు వచ్చింది. ఆ విషయంపై ఇప్పటికే పలు దఫాలుగా సంప్రదింపులు చేసిన ముఖ్యమంత్రి 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు వివరించారు. పంట రుణాలకు మాత్రమే మాఫీ చేస్తామన్న సీఎం బంగారంపై తీసుకున్న వాటికి వర్తించదని చెప్పారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్ష ఎంపికపై చర్చలు మొదలైనట్లు తెలిపిన రేవంత్ రెడ్డి ఆ విషయంపై పార్టీ పెద్దలు సమాలోచనలు చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా 2 లక్షలలోపు రుణమాఫీపై 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదన్న సీఎం కుటుంబాన్ని గుర్తించడం కోసమే రేషన్ కార్డు అని ఢిల్లీలో మీడియాలో ఇష్టాగోష్ఠిలో తెలిపారు. పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ ఉంటుందని తేల్చి చెప్పారు. పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయి తప్ప బంగారంపై తీసుకున్న రుణాలకు కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎలాంటి విద్యుత్ కొరత లేదని పునరుద్ఘాటించిన రేవంత్ కేవలం అంతరాయాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆర్టీసీకి ప్రతి నెల 350 కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోందని గుర్తు చేసిన రేవంత్ మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల 30% నుంచి 80%కి ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందని వివరించారు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీకి నిర్వహణ నష్టాలు తగ్గాయన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీ లాభాల్లో నడుస్తోందని చెప్పారు. మహిళలకు ఉచిత రవాణా సదుపాయంతో పర్యాటకంగా ఆలయాలను సందర్శించే వారి శాతం పెరిగిందని చెప్పారు. తద్వారా అక్కడ జీఎస్టీ పెరిగిందని చెప్పారు. రాష్ట్ర ఖజానాకు ఆర్థిక భారం ఉన్నా సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని పునరుద్ఘాటించారు. రుణమాఫీ తర్వాత రైతు బంధు సహా ఇతర పథకాలపై దృష్టి సారిస్తామని వివరించారు. మండలాలు, రెవెన్యూ డివిజన్ విషయమై కమిషన్ ఏర్పాటు చేస్తామన్న సీఎం అసెంబ్లీలో చర్చించి బడ్జెట్ సమావేశాల తర్వాత నిర్ణయిస్తామని వివరించారు. బీసీ కమిషన్ పదవీకాలం ఆగస్టుతో పూర్తవుతుందని, కొత్త వారిని నియమించాకే కులగణన చేస్తామని స్పష్టం చేశారు. కాళేశ్వరం సంబంధించిన వాస్తవాలు అసెంబ్లీ ముందుకు తెస్తామన్న ముఖ్యమంత్రి సభలో చర్చల తర్వాత డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక, నిపుణుల సూచన మేరకే ముందుకు వెళతామని చెప్పారు. రాష్ట్రం 7 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి మరో 1,00,000 కోట్ల వరకు పెండింగ్ బిల్లులు ఉన్నాయన్నారు. నెలకు 7,000 కోట్ల అప్పులు కట్టేందుకే సరిపోతున్నట్లు చెప్పారు. ఎక్కువ వడ్డీకి తీసుకున్న రుణాలను తక్కువ వడ్డీకి మార్చుకునే పనిలో ఉన్నామన్న రేవంత్ ఆ విషయంపై కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నట్లు వివరించారు. 1% వడ్డీ తగ్గినా నెలకు 700 కోట్ల భారం తగ్గుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై దృష్టి సారించినట్లు వివరించిన ముఖ్యమంత్రి అన్ని శాఖలకు చెందిన కేంద్ర మంత్రులను ఇప్పటికే ఒకసారి కలిసినట్లు వివరించారు. బడ్జెట్కు ముందే రాష్ట్రానికి కావాల్సిన అంశాలు కేంద్రం దృష్టిలో ఉంచి ఎక్కువ నిధులు పొందే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్ష ఎంపికపై చర్చలు మొదలైనట్లు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి ఆ విషయంపై పార్టీ పెద్దలు సమాలోచనలు చేస్తున్నారన్నారు. ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి, ఎవరికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలి అనేది పార్టీ పెద్దలే నిర్ణయిస్తారని చెప్పారు. పోటీలో ఎవరైనా ఉండొచ్చన్న అయినా ఆ విషయంలో సామాజిక న్యాయం అనేది తప్పనిసరిగా ఉంటుందని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఈబీసీ ఎవరినైనా దేనికైనా ఎంపిక చేయవచ్చని తెలిపారు. ఫిరాయింపులకు తెలంగాణ ఒకటే ప్రత్యేకం కాదని గుర్తు చేసిన సీఎం రేవంత్ కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో ఎమ్మెల్యేలు ఫిరాయించారని వివరించారు. 4 తెదేపా రాజ్యసభ ఎంపీలతో ఏకంగా పార్టీనే భాజపా విలీనం చేసుకుందని గుర్తు చేశారు. ఉచిత పథకాలను తప్పుబట్టడం సరికాదన్న సీఎం అవసరం ఉన్నవారికే సంక్షేమ పథకాలు అందాలి తప్ప సంపన్నులకు కాదని వివరించారు. 10 ఏళ్లలో మోదీ సర్కారు 16 లక్షల కోట్లను కార్పొరేట్లకు మాఫీ చేస్తే ఎవరు ప్రశ్నించరని వ్యాఖ్యానించారు. మహిళలు, రైతులు, పేదలకు ఇస్తే మాత్రం తప్పుపడుతున్నారని విమర్శించారు. ధరణిలో ఉన్న లోపాలు సరిచేసే పనిలో ఉన్నామన్న రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఏ పేరు పెట్టినా నడుస్తుందన్నారు. కంప్యూటరైజ్ చేయాలా లేక మాన్యువల్ పద్ధతి పాటించాలా అనేది అసెంబ్లీ ముందు పెట్టిన తర్వాతే నిర్ణయం ఉంటుందని చెప్పారు. ఏ విధానమైనా ముందు అసెంబ్లీలో పెట్టి చర్చించిన తర్వాతే మార్పులు చేర్పులతో తుది విధానం ప్రకటన చేస్తామని రేవంత్ రెడ్డి వివరించారు.